మా ఇంట్లో దీపమే వెలిగించలేకపోతుంది, మీ బతుకుల్ని ఏం వెలిగిస్తుంది అని నీ గురించి మొత్తం చెప్పేస్తాను. చూసారా ఏ మాత్రం భయం బెదరు లేకుండా మీ ముందే ఎలా మాట్లాడుతుందో. నిజాలే కదా మాట్లాడుతుంది, మీలా అబద్ధాలు మాట్లాడుతుందా? రే నువ్వు ఎక్కువ చేయకురా, అస్సలు బాగుండదు. ఏం చేస్తావు? రే నాకు కానీ తిక్కరేగిందంటే నిన్ను. అత్తయ్య, ఆ రావణ కాష్టాన్నైనా ఆర్పొచ్చు గాని మన ఇంటి కాష్టాన్ని ఆర్పలేకపోతున్నాం. ఏదో ఒకటి తేల్చండి. ముక్కు పుడక గోల భరించలేకపోతున్నాం. తొందరగా ఏదో ఒకటి తేల్చమ్మా. ముక్కు పుడక ఇవ్వండి అత్తయ్య. ఇవ్వకండి అత్తయ్య. ముక్కు పడక నిహారికే దక్కాలి. దక్కకూడదమ్మా. ఇంకాపండి. గోల నేను భరించలేకపోతున్నాను. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ముక్కు పుడకను నేను ఎవరికిస్తానో చెప్తాను, వినండి. ఎవరైతే ముందుగా ఓ బిడ్డకి అమ్మా నాన్నలు అవుతారో ఆ జంటకు ఇస్తాను. ఎవరైతే ముందుగా మమ్మల్ని నానమ్మ తాతయ్యల్ని చేస్తారో వాళ్లకిస్తాను. ఎవరైతే ముందుగా ఘట్టమనేని వంశానికి వారసున్నో వారసురాలనో ఇస్తారో వాళ్లకిస్తాను. ఏ కోడలైతే వారసుల్ని ఇచ్చే అదృష్టానికి నోచుకుంటుందో ఆ కోడలే ముక్కు పుడకని అందుకునే భాగ్యానికి నోచుకుంటుంది. ఇదే నా నిర్ణయం. ఏంటత్తయ్య, మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారా? అవును, తీసుకుంటుంది. నా భార్య కాక నువ్వు తీసుకుంటావా? నీ భర్త తీసుకుంటాడా? అలాంటి అధికారం ఇంకెవరికీ లేదు. అందరూ వేదవతి శాస్త్రాన్ని ధిక్కరించకుండా పాటించండి, శిరసావహించండి. నువ్వింకా వెళ్ళలేదా తల్లి? ముక్కు పుడక దక్కనందుకు నిహారిక ఎలాంటి చిందులు వేస్తుందో చూద్దామని ఆగాను. శభాష్ అత్త, ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నావత్తా. మనస్ఫూర్తిగా నీ కాళ్ళకి నేను దండం పెడుతున్నాను. నువ్వు గ్రేట్ అత్తా, నువ్వు గ్రేట్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చేసిన వాటిల్లో నాకు బాగా నచ్చినవి రెండు పనులు. ఒకటి, చెప్పుడు మాటలు వినడం మానేసి నా చెల్లెలికి అండగా నిలబడడం. 2, ముక్కు పుడక విషయంలో అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం. నువ్వు ఇలాగే ఉండత్తా. నువ్వు ఎంతో నమ్మకంతో ఎన్నో సంప్రదాయ విలువలతో కట్టుకున్న నీ ఇంటి పునాదులను ఏ చెడు కదిలించలేదు. నువ్వు ఇదే నిర్ణయం మీద ఉండత్తా. ఆచారాలకు పెద్దపీట వేసి నువ్వు కట్టుకున్న నీ ఇంటి గోడల్లో ఏ చెడు బద్దలు కొట్టలేదు. ఏ ఖిలాడి, నీకు ఇప్పటికీ చెప్తున్నాను, నీకు చేతనైతే వెళ్ళి పూజ గదిలో దీపం వెలిగించవే. అప్పుడు మా అత్త కాళ్ళు పట్టుకొని నీ నిర్ణయం మార్చుకో అని ముక్కు పుడక నీకు దక్కేలా చేస్తాను. అది నీ వల్ల కాదే. ఈ జన్మంతా తపస్సు చేసినా నీ వల్ల కాదు. నా హోదా అయితే నీకొస్తుంది గాని
ముక్కు పుడక దక్కాలంటే మాత్రం నాకు వారసుడు కావాల్సింది. అప్పటి వరకు ఎవ్వరూ ముక్కు పుడక గురించి మాట్లాడకండి. ఉమ్? పదవేద. వదినా, అదేదో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్న ఆకు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. ఆ కరెక్ట్. నీకు తెలియక కాదు, నిహారికను వసంతతో కూడా తిట్టించాలని నీ ఉద్దేశం. నువ్వు భలే అర్థం చేసుకుంటావన్నయ్యా. బావ చాలా షార్ప్ కదా. ఆ బుజ్జి బాయ్. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి ఇంకొక స్కెచ్ చేసుకోండి, లేదంటే పిల్లలుగానే పనిలో ఉండండి. బుజ్జి, ఏంటో కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టుంది నా పరిస్థితి. ఆ డైలాగ్ నీకు అర్థమైందా? మ్మ్హ్మ్. మ్మ్. నిహారిక వలన ఏం ప్రయోజనం లేదంటున్నాడు. అవునా? మ్మ్. ఆ పిల్లల్నిచ్చే విషయంలో మనకేమైనా ఛాన్స్ ఉంటుందా వసంత? నిన్ను ఆ, ఆ అదృష్టం ముగ్గురు కోడళ్ళలో ఎవరికుందో. అలేఖ్య, భోజనం చేద్దాం రా. నేను తర్వాత చేస్తానులే అక్క. అందరం కలిసి తిందాం. మా ఇంట్లో ఉన్న అదృష్టం ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా భోజనం దగ్గర మాత్రం అందరం కలిసిపోతాం. ప్లేట్లు పట్టుకుని రూముల్లోకి వెళ్లి తినడాలు, ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చుకుని రహస్యంగా తినడాలు లాంటివి ఉండవు. పద వెళ్దాం. అక్క, ఒక్క నిమిషం. ఏంటి? ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తున్నాను. నువ్వు ఎలా పోరాడుతున్నావో కూడా చూస్తున్నాను. ఇలాంటి సమయంలో నా సమస్య నీకు అవసరమా? అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అలేఖ్య, ఓ సామెత ఉంది, కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలం గాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అని. ప్రతి మనిషి జీవితం అంతే, నిరంతరం పోరాటమే. కష్టాలు కొందరికి తక్కువ ఉండొచ్చు, కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కానీ పోరాటం అనేది కామన్. బావని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఎంతకంటే ఎక్కువ చూశాను. ఎన్నో దాటుకుంటూ వచ్చాను. ఎన్ని జరిగినా నేను ఒకటే విషయం గుర్తు చేసుకుంటాను, ఇదంతా నా కుటుంబం కోసమే కదా అని. అలా అనుకున్నప్పుడు బాధలన్నీ ఆవిరైపోయినట్టు మనసుకి హాయిగా ఉంటుంది. కష్టాలు రావడం కూడా మంచిదే అలేఖ్య. మన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది. ఏదైనా పాజిటివ్గా తీసుకుంటావు, అదే నీ స్ట్రెంత్ అక్క. నువ్వు కూడా నాలాగే ఉండాలి. నేనిచ్చిన మాటని నెరవేర్చుకునే వరకు నువ్వింటి నుంచి వెళ్ళిపోతాననే మాట అనకూడదు. సరే అక్క. బిడ్డకి పాలిచ్చి వస్తాను అని ఆవు తిరిగి పులి దగ్గరకొచ్చి మాట నిలబెట్టుకుంది. ఆ కథ చదివే ఉంటావు. నేను కూడా మాటకి అంతలా కట్టుబడి ఉంటాను. రేపు నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశానని చెప్పాను కదా, అబ్బాయి ఫోటో చూపిస్తానంట. చూపించద్దక్క. ఏ? నిన్ను నమ్మి ఇంటికొచ్చాను. నాకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పాను. నువ్వు ఏం చెప్తే అది వింటానని అన్నాను. అందుకే నేను ఫోటో చూడాల్సిన అవసరం లేదు. నీలో ఈ మార్పు చూసే నీ బాధ్యతను తీసుకున్నాను. రేపు పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండు. భోజనం చేద్దాంరా. మీ అమ్మగారు పెట్టిన కండిషన్ గురించి విన్నారా? ఎంత దారుణం, ఎంత అన్యాయం. మొదటిగా ఎవరైతే వారసుణ్ణి ఇస్తారో వాళ్లకే ముక్కు పుడక ఇస్తుందట. ఇది పద్ధతేనా? అది పెద్దరికమేనా? అసలు బుద్ధున్న మాటలేనా? వయసులు పెరుగుతున్నాయి కదా అని
చాదస్తం మాత్రం హద్దులు దాటిపోతోంది. ఇదిగో బావ తమ్ముడు ఆ విషయం గురించి ఇప్పుడే చెప్పారు. మనం ఇంట్లో లేని సమయంలో అమ్మా నాన్నలు అలాంటి నిర్ణయం తీసుకుంటే పెద్ద కొడుగ్గా పెద్ద కోడలిగా మనం ఊరుకోకూడదు. ఇప్పుడే ఆ విషయం గురించి తేలుద్దాం పద. ఏమని తెలుస్తారు? ఏమని గొడవ పెట్టుకుంటారు? నీలాంటి జాతకం గల కోడలు దొరికితే ముక్కు పుడక చెందుతుందని ఇంతకు ముందు అన్నావు. ఇప్పుడు ఎవరి వల్ల ముందు వారసులు కలిగితే వాళ్ళకిస్తానంటున్నావేంటి అని అడుగుతా. మీరలా అడగటం వలన నిహారికకి ప్లస్ అవుతుందే కాని మనకు ఒరిగేదేమీ ఉండదు. ఎంతసేపు మీ తెలివితేటలు ఆ షేర్ మార్కెట్లో ఉపయోగించకండి, ఇక్కడ కూడా ఉపయోగించండి. నువ్వన్నదే నిజమే. అత్తయ్య నిర్ణయం మార్చుకోవడం మంచిదే అయింది. కాకపోతే మనకి వర్కౌట్ కావడం లేదు. మనం వెళ్ళి గొడవ పెట్టుకున్నామే అనుకోండి, సింపుల్గా ఒక మాట అనేస్తుంది. మీకు ముక్కు పొడక కావాలి అనుకుంటే ముందుగా మీరే మనవణ్ణో మనవరాల్నో మా చేతుల్లో పెట్టండి అని. ఇన్ని సంవత్సరాలైనా మనకు పిల్లలు కలగలేదు. ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా పిల్లలు ఎలా పుట్టుకొస్తారు? పిల్లల గురించి మనం తిరగని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేరు. అందరూ చెప్పింది ఒకటే, లోపం నీలో ఉందని. అన్ని రిపోర్ట్స్ చెప్పింది ఒకటే, నాకు ఎలాంటి లోపం లేదని. ఏంటలా చూస్తున్నావు? అంటే ఈ రకంగా నన్ను తప్పు పడుతున్నావా? దెప్పి పొడుస్తున్నావా? నా ఉద్దేశం నిన్ను తప్పు పట్టాలన్నది కాదు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అలా చెప్పాను. ఇదే నా స్థానంలో మీరుండుంటే అప్పుడు మీ తప్పుని మీరు ఒప్పుకునుండేవారా? అరే, ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? నేనేదో అనకూడని మాటలన్నట్టు, లేని మాటలన్నట్టు. అవును, మీరు అనకూడని మాటలు అనడం లేదు, లేని మాటలు అనడం లేదు. మీరు అన్నీ నిజాలే మాట్లాడుతున్నారు. మీ అమ్మా నాన్నలు, అక్కా తమ్ముళ్ళు అందరూ నిజాలే మాట్లాడతారు. నేను బయట నుంచి వచ్చిన దాన్ని కదా, నేను లేనివే మాట్లాడతాను, అబద్ధాలే మాట్లాడతాను. ఇప్పుడు నేను అలా అన్నానా? ఎందుకిలా సంబంధం లేని మాటలు మాట్లాడతావు? నేనే మీ ఇంటికి సంబంధం లేని మనిషినైపోయాను. పెద్ద కోడలన్న గౌరవం లేదు, మర్యాద లేదు. ఏదో పడున్నానంటే పడున్నాను అంతే. ఆ రోజుల్లో నా కళ్ళు మూసుకుపోయి నిన్ను ప్రేమించి తప్పు చేశాను. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఛీ! నిన్ను అనవసరంగా ప్రేమించాను, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని 10 సార్లు మాట అనాల్సిన అవసరం లేదు. నాకు ఈ ఇంట్లో విలువ లేదు కాబట్టి నా మనసుకి బాధ అనిపించినప్పుడల్లా అంటాను. అసలు విలువలనేవి ఆటోమేటిక్గా రావాలి. అవి అంగట్లో అమ్మరు. నన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడొద్దు. నేనేం రెచ్చగొట్టట్లేదు, నువ్వే అనవసరంగా రెచ్చిపోతున్నావు. ఇంకా తమరు సైలెంట్గా వచ్చి పడుకుంటే మంచిది. దేవుడా, ఇంతకాలం మాకు పిల్లలు లేకుండా చేశావు. ఇప్పుడైనా నన్ను కరుణించు, మాకు పిల్లలు కలిగేలా చేయి. ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నాకొక గుర్తింపు నా వారసుల ద్వారా అయినా కలుగుతుంది. ఇప్పుడొక విలువ కోట్లల్లో ఉంటుంది. నేను ఎన్ని సంవత్సరాలు షేర్ మార్కెట్లో సంపాదించినా అంత డబ్బు రాదు. లావణ్య వల్ల నాకు ఆ ముక్కు పుడక దక్కకుండా పోతోంది. ఇప్పుడెలా? ఎవరైతే ముందుగా ఓ బిడ్డకి అమ్మా నాన్నలు అవుతారో ఆ జంటకు ఇస్తాను. ఏ కోడలైతే వారసుల్ని ఇచ్చే అదృష్టానికి నోచుకుంటుందో ఆ కోడలే ముక్కు పుడకని అందుకునే భాగ్యానికి నోచుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏముంది, అమ్మ పెట్టిన కండిషన్ గురించి ఆలోచిస్తున్నాను. అత్త ఎలాంటి ఫిట్టింగ్ పెడుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఫిట్టింగ్ పెట్టింది అమ్మ కాదు బుజ్జి, ఆ సుజాత పెట్టింది. అవని ఇచ్చిన ప్లాన్ ప్రకారం వచ్చింది, నిప్పు రాజేసి వెళ్ళిపోయింది. దాంతో అమ్మ మనసు మారిపోయింది. నాది దొంగ జాతకం అని తెలియక ముందే ముక్కు పొడుకని కొట్టేద్దామని అనుకున్నాను. పిల్లలు కలగందే అది కుదరదు అనేసరికి అడుగు దూరంలో ఉన్న ఆశలన్నీ కిలోమీటర్ దూరం వెళ్ళిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు. మగాళ్లకు కబడ్డీ, రెస్లింగ్, రన్నింగ్ రేస్ లాంటి పోటీలు పెట్టినట్టు కొడుకులందరికీ పిల్లల్ని పుట్టించే పోటీలు పెట్టినట్టు అయిపోయింది. ఇంతకాలానికి
మనం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఇరుక్కుంటామని అస్సలు అనుకోలేదు. అవును బుజ్జే, వేడి వేడి సాంబార్లో పడిన బల్లిలా, కుండలో తలదొడిచిన కుక్కలా, జనాలకి దొరికిపోయిన దొంగలా ఉంది మన పరిస్థితి. ఇంక మనం ఎక్కువసేపు వచ్చిన సమస్య గురించి ఆలోచించకూడదు, కావాల్సిన పరిష్కారం గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన టార్గెట్ ఒక్కటే. ఏంటది? మనం వెంటనే పిల్లల్ని కనేయాలి. అదేమైనా ఆమ్లెట్ అనుకున్నావా? గుడ్డు కొట్టి పెనం మీద వేయగానే వచ్చేయడానికి. ఇదిగో, మనం తొందరగా పిల్లల్ని కంటేనే ఆ ముక్కు పుడక మందవుతుంది. జాతకం అనే అర్హతతో చాలా సులువుగా రావాల్సినది ఇంత కాంప్లికేటెడ్ అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు. మనం ఇలా రోజు మాటలతో కాలక్షేపం చేశాము అంటే మనం ఇంకా వెనకబడిపోతాం. అసలు మనం ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండడానికి కారణం నువ్వే. నేనేం చేశాను? ఆ, ముందు నుంచి నువ్వు నాకు కోఆపరేటివ్ గా ఉండుంటే అమ్మ అడిగినట్టు మనం ఒక మనవన్నో మనవరాలనో కాదు, మొత్తం క్రికెట్ టీంనే ఇచ్చేసుండేవాడిని. అమ్మా నాన్నలకు అన్నం తినే టైం కూడా ఉండేది కాదు, వాళ్ళతోనే సరిపోయిండేది. టీంలు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండొచ్చు, నేనుండొద్దు. నీకేం తక్కువ బుజ్జే? కుస్తీ పోటీలకు పంపిస్తే కప్పుని అవలీలగా కొట్టుకొచ్చేస్తావు. చూడు బాబు, ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. ఇక నువ్వు మాట్లాడకు, నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. లేదంటే అవును మనల్ని దాడేస్తుంది. నువ్వు ఉండు, మనం డోరేసేస్తాం. ముక్కు పుడకను నేను ఎవరికిస్తానో చెప్తాను వినండి. ఎవరైతే ముందుగా ఘట్టమనేని వంశానికి వారసున్నో వారసురాలనో ఇస్తారో వాళ్ళకిస్తాను. పిల్లలు కలిగిన వాళ్ళకే ముక్కుపుడక దక్కుతుందని అమ్మ నోటి నుంచి ఆ మాట రావడం ఎంత విచిత్రం కదా. అవును బావా, ముక్కు పుడక దక్కించుకోవడానికి జాతకం మాత్రమే అర్హత అని అమ్మవారు నిర్ణయిస్తే, వారసత్వం ముందుకు తీసుకెళ్లే బిడ్డలనివ్వడమే అర్హత అని అమ్మవారులాంటి అత్తయ్య నిర్ణయించింది. అత్తయ్య అలా ప్రకటించడం వల్ల జరిగిన మంచి ఏంటంటే, ఆ చుప్పనాతి నిహారిక ఇక ఇప్పట్లో అధికారం అని ముక్కుపుడి కాని గోల చేయకుండా నోరు మూసుకునుంటుంది. పెద్దన్నయ్య వదినలకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, మనమేమో ఇంకా ప్లాన్ చేసుకోలేదు. సో అందరికంటే ముందు కృష్ణన్నయ్య నిహారికలకు పిల్లలు పుడితే అప్పుడైనా ముక్కు పుడక నిహారికే సొంతం కదా. ఈరోజేమో నోరు మూసుకొనుంది, కొన్ని నెలల తర్వాతైనా తనకే ముందు పిల్లలు పుడితే దౌర్జన్యంగా ముక్కు పుడకను సొంతం చేసుకుంటుంది. ముక్కు పుడకను సొంతం చేసుకోవడంతోనే అధికారం పెత్తనం లాక్కోవచ్చనే దురాశతో ఉంది. తనకు పిల్లలు కలగకూడదు అని నేను కోరుకోను, అలా కోరుకోవడం తప్పు కూడా. కానీ తనకే ముందు పుడతారు అని నేను అనుకోవడం లేదు. అలా ఎలా అనుకుంటావు? అమ్మవారి మహిమల గురించి మనకి తెలియంది కాదు. మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, అమ్మవారు నిహారికను శిక్షించడం లేదేంటి అని. అమ్మవారు నిహారికకు ఎప్పుడో శిక్ష విధించింది బావా. ఎలా? తప్పుడు జాతకం గల మనిషి కాబట్టే దానికి ముక్కు పుడకను, ఇంటి తాళాలను, ఉత్సవాల్లో ప్రథమ స్థానంను, జనాలతో జేజలను దక్కనివ్వకుండా చేసింది. అంతకంటే పెద్ద శిక్ష ఇంకేం కావాలి బావా? ఒకప్పుడు అత్తయ్య నిహారికను అభిమానంగా చూసుకునేది, నన్ను ద్వేషిస్తూ ఉండేది. ఇప్పుడు తనని ద్వేషిస్తూ నన్ను ప్రేమిస్తుంది. నిహారికకు అంతకంటే పెద్ద శిక్ష ఇంకేం కావాలి? ఆ విధంగానే మన అమ్మవారు నిహారికకే ముందుగా సంతానం కలిగే భాగ్యం ప్రసాదించదు అని
నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకంటే ముందు మనకు పిల్లలు పుడతారా? మనకి పుట్టరు. ఎందుకు పుట్టరు? మనమేం తప్పు చేశాం? ఇలా కబర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా పుడతారు బావా? ఆహాహాహా, అర్థమైంది. నువ్వు ఈ మాత్రం హింటిస్తే చాలు, రెచ్చిపోతాను. పర్ఫెక్ట్. కాసేపట్లో తమరికి కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు వచ్చేస్తారు. అబ్బాయి గారు అమ్మాయి గారి ఫోటోని చూశారు, తెగ ఇష్టపడిపోయారు. అమ్మాయి గారు కూడా అబ్బాయి గారిని లైవ్ లో చూసి ఇష్టపడిపోతే తొందరలోని పందిరులు పెళ్లి భజంత్రులు మోగిపోతాయి. అబ్బా ఏంటి ఇదంతా సిగ్గే? చి పో అక్క. అరే అబ్బాయి గారు వచ్చే వరకు ఈ సిగ్గుని కొంచెం దాచుకోండి అమ్మాయి గారు. అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్నిలా చూస్తే పెళ్లి కొడుకు వెంటనే మనింట్లోని తాళి కట్టేస్తాను అని అంటాడు తెలుసా? మరీ మునగ చెట్టెక్కించేస్తున్నావు. అరే నిజంగా అంటున్నాను, ప్రామిస్. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఇంట్లో వాళ్ళెవరూ నా విషయంలో సహకరించకపోయినా నువ్వు మాత్రం నా గురించి ఇబ్బంది పడుతున్నావు. మా అమ్మకిచ్చిన మాట కోసం ఇదంతా చేస్తున్నావు. నాకు నిజంగా ఓ తోడబుట్టిన అక్క ఉన్నా నీలా చేసుండేది చూసుండేది కాదేమో. నీ రుణం తీర్చుకోలేందక్కా. అంత పెద్ద మాటలు అవసరమా? మన మధ్య ఏదో బంధం ఉండబట్టే ఇలా జరుగుతుందని చెప్పాను కదా. ఈ సంబంధం సెట్ అయిపోయి నీ పెళ్లి ఆడంబరంగా జరిగిపోతే నాకు సంతోషమే కదా. మనం ఊహించుకునేదానికి జరిగేదానికి సంబంధం ఉండదని అంటారు. మన జీవితాల్లో కూడా అలాగే జరిగింది. శ్రీకర్ గారు చిన్నప్పుడు నాకు తాళి కట్టడమేంటో, నేను 15 సంవత్సరాలుగా ఎదురు చూడటమేంటో, అమ్మవారు మా ఇంటికి రావడమేంటో, చివరికి పెళ్లి క్యాన్సిల్ అయ్యి నువ్వే నా పెళ్లి చెయ్యాల్సి రావడమేంటో అంతా ఓ సినిమా కథలా జరిగిపోయింది. అవును, జరిగిందంతా ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అందుకే అంటారు జీవితంలో ఏదీ చెప్పి రాదు అని. చెడు జరగాల్సిన సమయంలో చెడు జరిగిపోయింది, మంచి జరగాల్సిన సమయంలో మంచి జరుగుతుంది. సంబంధం సెట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మని కలిసి చెప్తాను. ఆ శుభవార్త వినగానే ఆనందంతో పొంగిపోతుంది. సరే, నేను కిందకి వెళ్ళి ఏర్పాట్లో చూసొస్తాను, సరేనా? సరే. బావా బావా, ఆ స్వీట్స్ అన్ని రెడీనా? రెడీ అవని, అక్కడ పెట్టు. జ్యూస్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను బావా. వాళ్ళు వచ్చిన తర్వాత బాగా రిసీవ్ చేసుకోవాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి. లేకపోతే పెళ్లి వాళ్ళ ముందు మాట వచ్చేస్తుంది బావా. అవని, ఏ లోటు రాదు, నువ్వు కంగారు పడకు. అవని, ఆ తర్వాత నిన్నొక మాట అడగనా? అడగండి అత్తయ్య.
అలేఖ్య గురించి ఇంత బాధ్యత తీసుకుని పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా. ఎంతైనా ఒకప్పుడు అలేఖ్య శ్రీకర్కి భార్య కావాలి అనుకుంది. నీకు ఎలాంటి కోపం లేదా? ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి జరుగుతుంది అని అంటారు కదా అత్తయ్య. అలేఖ్య మారింది, తన తప్పు తెలుసుకుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది అత్తయ్య? నీలాంటి కూతురుంటే ప్రతి తల్లిదండ్రులు ఆనందపడతారు. నీలాంటి కోడలుంటే ప్రతి అత్తమామలు ఆనందపడతారు. నీలాంటి భార్య ఉంటే ప్రతి భర్త ఆనందపడతాడమ్మా. ప్రతి ఇంట్లో పూజగది ఉన్నట్టు ప్రతి ఇంట్లో నీలాంటి ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు హరివిల్లవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే కదా మావయ్య జీవితం అంటే. రుద్రాణి గారు కోమాలో ఉన్నారు, అలేఖ్య కష్టాల్లో ఉంది. తన బాధ్యత నా పైన ఉంది. అలేఖ్యని ఒక ఇంటి దాన్ని చేస్తే ఈ ఇంటి సమస్యలు తీరుతాయి. రుద్రాణి గారికి నేనిచ్చిన మాట కూడా తీరుతుంది. మీరందరూ కూడా నా ప్రయత్నానికి సహకరిస్తున్నారు కదా, అన్నీ సవ్యంగా సాగుతాయి. ఈ ఇంటి సమస్యలన్నిటినీ అవని ఎంతో సహనంతో పరిష్కరిస్తుంది. అవని చాలా గ్రేట్. ఈ పొగడ్తల కార్యక్రమం ఆపి పెళ్లి చూపుల కార్యక్రమం చూద్దాం బావా. పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది. మహారాణి గారు స్వయంవరానికి రెడీ అవుతున్నారు. మన మాటల గారిడితో బ్రెయిన్ వాష్ చేద్దాం పదండి. రా బావా. అలేఖ్య, ఎంత అందంగా ఉన్నావో. మా దిష్టే నీకు తగిలేలా ఉంది. కానీ ఏం లాభం? ఈ ఇంటి కోడలు కావాల్సిన దానివి వేరే ఇంటికి కోడలు అవుతున్నావు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అవునా లేక 15 ఏళ్ళు శ్రీకర్ని నువ్వు ఎంత ప్రేమించావు, అవన్నీ మర్చిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. మా శ్రీకర్ తమ్ముళ్లాంటి మంచివాడు నీకెక్కడ దొరకడు. మంట ఎక్కువైతే వంట ఎలా మాడిపోతుందో, శ్రీకర్ లేకపోతే నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. అవునమ్మా, పేకాట్లో జోకర్ పడితే ఎంత ఆనందం వస్తుందో, శ్రీకర్ వస్తే నీ జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది. ఏదో పెద్దవాణ్ణి పెద్దిరాజుని చెబుతున్నాను. నా మాటలు అర్థం కాకపోతే మన్నించు, అసలు అర్థమే లేకపోతే క్షమించు. కానీ నువ్వు మాత్రం బాగా ఆలోచించు. బాబా, మన బుట్టలో పడేలా ఉంది. ఏం ఆలోచిస్తున్నావా లేక? మా అమ్మ ఇక్కడ ఉండుంటే మీ అందర్నీ గన్తో షూట్ చేయమని చెప్పేదాన్ని. ఇంకొక్కసారి నా దగ్గర పిచ్చి పిచ్చిగా వాగితే మిమ్మల్ని చంపేసి వరదల్లో కొట్టుకుపోయారు అని చెప్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అవని అక్కలాంటి మంచితనం మీలో ఏ ఒక్కరికి లేదు. ఈ ఇంట్లో మీలాంటి వాళ్ళున్నా కూడా చీలికలు రాలేదు అంటే కారణం అవని అక్క. ఈ ఇంటికి రక్షణ వలయంలా మారి మీలాంటి దుష్టశక్తుల బారి నుంచి కాపాడుతుంది. పచ్చని పంట పొలాల్లో కలుపు మొక్కల్లా ఉన్నారు మీరు.
ఎప్పటికైనా అవని అక్క ఏరి పారేస్తుంది. పోండిక్కడి నుంచి. 15 సంవత్సరాలుగా నీకు శ్రీకర్ మీదున్న ప్రేమని అవని తన మాటలతో చేతలతో నిన్ను బాగానే మార్చేసింది.